ఎందుకు చేయకు చిన్న పిల్లలరా చెప్పడం మర్చిపోయాను, నేను అబ్బాయికి మెసేజ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పప్పు. నేను ఇక్కడే 3rd year ఇంగ్లీష్ చదువుతున్నాను. ఓకే. నేను 3 నెలలుగా మిమ్మల్ని చెప్పండి. లవ్ చేస్తున్నాను. పందికి ప్యాంటీ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నా హైట్ ఎంత తెలుసా? హలో, నచ్చితే నచ్చానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈ బాడీ స్ట్రక్చర్ తో కమెంట్ చేస్తే బాగుండదు చెప్తున్నా. ఓ అలాగా, నచ్చలేదు, చిపోరా. నువ్వు రావే, వెళ్దాం. సారీ మావా. ఏరా బావా, నేనేమన్నా అంతలావుగా ఉన్నానా? కాదు మావా, నువ్వు తనకంటే కొంచెం పొట్టిగా ఉన్నావు. నువ్వు చచ్చేదాకా సింగిలేనే. వీడిని ఉండరా, వస్తున్నాను. నిన్ను నవ్వడమైందా? ఇంకోసారి నవ్వాలా? నిన్ను అడగలేదు, అందుకే చెప్తా వినాలరా. నవ్వడం పూర్తయిందా? నా వల్ల కావట్లేదు. కావాలంటే మీరే చూస్తూ ఉండండి. ఒకే ఒక్క నెలలో బాగా ఎక్సర్సైజ్ చేసి నేను కూడా 6 packs తో అమ్మాయి ముందుకొచ్చి నిలబడతాను. అప్పుడు ఆ అమ్మాయి కుదరదు కుదరదు అనలేను అంటుంది. అవును, వీడు ఆర్య, తనేమో తాప్సి. అరే చాలే, ఊరుకోరా. అవును, అసలు ఛాన్స్ లేదురా. ఒకే నెలలో అదంతా నాకు తెలీదు. నువ్వు నేర్పే ఎక్సర్సైజ్ లో 8 pack వచ్చినా నాకే అభ్యంతరం లేదు. సరేరా, ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది కానీ హైట్ లో పెరుగుతుంది. చెప్పేదే అది నాకు అనవసరమైన విషయం. ఏంట్రా, ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావురా? రే, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏంట్రా ఊరికే ఏంట్రా పడుకున్నావు? మరి ఇంకేం చెయ్యాలి? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లేవమని చెప్పండి రా. ఏంట్రా ఇది? అయ్యో వీడితోటి. సరే, నీ దారికే వస్తాను రా. సరే, అలాగే లేగు. అంతేనా? అయ్యో రేయ్, ఇది ఎక్సర్సైజ్ అని ఎవరికైనా చెప్తే నన్ను చెప్తా కొడతారా. ఇప్పుడు ఏం చేస్తామంటే చేతులు సపోర్ట్ లేకుండా తలాన్ని కలిపెట్టుకుని అలాగే పైకి లేచొద్దాం. లేరా, అదే వస్తుంది. నీ లక్ బాగుంటే 8 pack కూడా వస్తుంది. ఇలా చూడరా, ఇందులో నీ మొహం ఎలా ఉందో చూసుకో. కాస్త ఊరుకుంటావా? నీకు ఆ రోజు చెప్పాను కదా, ఏ అబ్బాయిని చూడవేలాగే చూస్తూనే ఉన్నాడు. 5 రోజులుగా చూస్తున్నాను. ఈ రోజు ఏదో ప్లాన్ తో వచ్చాడే. చూసావా, నిన్నే చూస్తున్నాడే. చూసావా? ఏంటి లవ్వా? వద్దు బావా, ఒక్క నిమిషం. రే బావా, ఉండరా. రే పోరా. రే ఏమో ఆకలేస్తుందా? క్యాంటీన్కి వెళ్దామా? అది కాదురా, నేను నిన్న ఒకటి అడగాలి. నువ్వు అమ్మాయిలందరినీ భలే బుట్లో వేసుకుంటున్నావు ఎలా బావా? ఆ ఒక్క ట్రిక్ నాకు నేర్పించావనుకో, నేను జాలీగా ఉంటాను కదా. మామా, దానికంతా ఒక సపరేట్ టాలెంట్ ఉండాలరా. లవ్ చేసి సిన్సియర్గా ఉండడం వేరే కష్టం, లవ్ చేసి వదిలేయడం అంతా చాలా ఈజీ అయిన మ్యాటర్. అది మనకు వెనతో పెట్టిన విద్య. ఎరా, నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇదా సమయం? నాకేదైనా మార్గం చూపరా. దానికి చాలా ఎఫర్ట్ వేయాలి మామా. నేను చేస్తాను బాబా, ఏదైనా చేస్తాను. నువ్వు చెప్పు, నేను ఏదైనా చేస్తాను. ఏం చెప్పినా చేస్తా. అయితే ముందు ఆ బిందుని తగ్గించాలి. నేను ఇప్పుడు అది అస్సలు తినడం లేదు కదా. ఇదిగో
ఇక్కడ 2, కింద 4, ఇక్కడ ఒకటి పెట్టుకున్నావుగా. వీటన్నిటిని తగ్గిస్తేనే ఏమైనా చేయగలవు, లేదంటే వర్కౌట్ కాదు. నేను కూడా చాలా సార్లు ప్రయత్నించాను, తల పగిలి రక్తం గారింది అంతే. ఇలాంటివేమీ లేకుండా ఈజీగా ఏదైనా చేసి కరెక్ట్ చేయగలనా? ఈజీగా? అవును, ఏ కష్టం ఉండకూడదు, ఎఫర్ట్ వేయకుండా. ఎలాంటి ఎఫర్ట్ ఉండకూడదు. అలాంటి ఐడియా ఏదైనా చెప్పు. ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నువ్వు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. అవును. చదివేసిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ చూసుకుని 1 లక్ష రూపాయలు జీతం వచ్చేలాగా చూసుకో. 1 లక్ష. ఓకే. ఆ తర్వాత మీ అమ్మ నాన్నలతో మాట్లాడి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. అదొకటే నీకున్న దారి మామా. ఏంటి వీడి వల్ల ముఖ్యమైన చాటింగ్ ని మధ్యలో వదిలేస్తాను. నీ పాటికి వచ్చావా, క్యాంటీన్లో ఏదో తిన్నావా, పోయావా అని ఉండకుండా. ఓకే, నేను మాట్లాడను. రే మామ, ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు వెతుకుతున్నారు? మేము ఇక్కడే ఉన్నాం. రే, అలా ఏం మాట్లాడుకుంటున్నారా? అదా, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాం, సెట్ కాలేదు. రే పంది ముఖం, అమ్మాయి గురించి కదా మాట్లాడుతున్నారు. రే, నీ చెత్త పనులు నాతో పెట్టుకోమాక. చూస్తేనే అర్థమవుతుందిరా. అమ్మాయిల గురించి అబ్బాయిలు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారా? నువ్వేమన్నా స్వామిజీ అవుతావా? ఇదంతా ఎప్పుడో నేర్చుకుంటావు. వీళ్ళతో మాట్లాడితే మనకి టైం వేస్ట్. పదరా వెళ్దాం. మోహన్ చూడు, ఆడు చేయడు, మనల్ని చేయనివ్వడు. వీళ్ళతో వెళ్ళాలంటావా? అవునంటావా? వెళ్ళాలి. సరే పద. దీన్ని విసిరేస్తాను. నేను రాను, వదిలేండి. నువ్వు రావాలి. నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది మంచిది కాదు చెప్తున్నా. నో 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 నో, నా వల్ల కాదు. ఓకే, బాయ్. బాయ్ బాయ్. భయ్యా, ఒక్క నిమిషం ఇచ్చేయండి. ఎక్కకో 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 ఎక్కకో, ఇందులో ఎక్కువ, ఇందులో ఎక్కువ, ఇందులో ఎక్కువ. ఎస్ ఎస్ ఎస్. అశోక్ పిల్లర్. రే, ఎందుకు ఆపమన్నావా? రే మామ, జాగ్రత్తగా చూసుకో. కేకే నగర్ బాబు. కాదు, పిల్లర్ అన్నా. కేకే నగరే కదా నువ్వు అన్నావు. కాదు భయ్య, అశోక్ పిల్లర్. ఇప్పుడు అర్థమైంది. పిల్లర్ అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సరే పర్వాలేదులే, పోనీ. లేదు. ఏమండి, ఇక్కడ ఇల్లు పక్కన ఏమైనా అద్దెకున్నాయా? ఉంటే చెప్తారా? సరే. హాయ్ నాన్న. రామ్మా, డైలీ లాగే వాళ్ళ కూడా లేటా? బస్సే రాలేదు నాన్న. షేర్ ఆటోలో వచ్చేసరికి లేట్ అయిపోయింది. బండి తీసుకువెళ్ళమని చెప్తే వింటే కదా. షేర్ ఆటోలో బస్సులో వస్తే ఇలాగే లేట్ అవుతుంది. సార్. థ్యాంక్ యూ. అక్క, అలాగే చెప్పండి కాఫీ. తీసుకొస్తాను. స్పెషల్ కాఫీ. ఓకే, నాకు ఒక మీటింగ్ ఉంది. నైట్ రావటానికి బాగా లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు, మీరిద్దరు భోంచేసి పడుకోండి. నేను త్వరగానే పడుకుంటాను నాన్న. వాడే నైట్ అంతా గేమ్ ఆడుకుంటాడు. నిజమరా? నువ్వు గుడ్ బాయ్, అంతా ఊరికే. ఓయ్ బాయ్. బాయ్ డాడీ. బాయ్ రా.
హలో, ఏం మాట్లాడవేంటే? వాణ్ణి తలుచుకుంటేనే నవ్వు తట్టుకోలేకపోతున్నానే. ఏయ్, ఊరికే తన ఎగతాళిగా మాట్లాడుకో. వాడే పాపం. పాపమా? ఓహో, ఉమ్, తాను ఎంత ధైర్యంగా వచ్చి నీ దగ్గర లవ్ చెప్తాడు? అతనికి నిన్ను దూరం నుంచి చూస్తే చాలనే అనిపిస్తుందనుకుంటా. అలా ఏం కాదులే. కావాలంటే చూడు, ఒక్కరోజు వచ్చి ధైర్యంగా నాకెలా ప్రపోజ్ చేస్తాడో. కానీ ఒకటి, నువ్వు చెప్పిన క్వాలిటీస్ తన దగ్గర ఎక్స్ట్రాగానే ఉన్నాయి. క్వాలిటీసా? ఏంటా క్వాలిటీస్? మర్చిపోయావా? అదే ఒకళ్ళు లవ్ చేస్తే ఫేస్ టు ఫేస్ చూసి చెప్పకూడదు, చూస్తూ ఉండాలి, చెట్టు వెనకాల దాక్కోవాలి, ప్రేమని కళ్ళతో చెప్పకుండా చెప్పాలి. అలాని కథలు కథలుగా చెప్పావే, తను అదే కదా చేస్తున్నాడు. వెంటనే వాడికి ఓకే చెప్పే. ఏయ్, నువ్వు ఊరుకోవే. వేరే పనేం లేదా? అరే చూడు, మేడం ఏదో పని చేసి చించేస్తున్నట్టు. ఏ, వాడు నీకు నచ్చలేదా? నచ్చితే ఏంటి? అయితే వాడికి ఓకే చెప్పు. లేకపోతే వద్దు, నన్ను ఫాలో అవ్వద్దు అని స్ట్రైట్ గా చెప్పేసే. లేకపోతే ఎన్ని రోజుల నుంచి వాడు నిన్ను దూరంగానే చూస్తూ ఉంటాడు. ఏ, వాడు పక్కకొచ్చి నిలబడి మాట్లాడితేనే కదే నచ్చాడో నచ్చలేదో ఏదో ఒకటి మనం చెప్పగలం. అది కూడా నేనే వెళ్ళి చెప్పాలా ఏంటి? అది సరేనే, బట్ వాడు వచ్చి లవ్ చెప్పేలోగా కాలేజీ పూర్తయి పెళ్ళైపోయి నీకు లైఫే సెటిల్ అయిపోతుందనుకుంటా. దీనికి ఒక ఐడియా చేద్దామా? ఐడియానా? ఏయ్, అలాంటిదేం వద్దే. ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమూ రాదే. రేపు రా, వాడొస్తాడేమో చూద్దాం. ఓకే, సరేలే, పెట్టేస్తున్నా.